మా రాజ్యానికి రాజుగా ఉండు అని చెప్పి సింహాసనమేసి కూర్చోబెడితే ఆ రాజు ఏం చేసిండట అంటే పక్క రాష్ట్రం రాజుకి గులాంగిరి చేసుకుంటా కూర్చున్నాడట. అచ్చంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పనితీరు చూస్తుంటే గట్లనే ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నీకు సింహాసనం వేసి ముఖ్యమంత్రి స్థానంలో నేను కూర్చోబెడితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకి నువ్వు సలాములు కొట్టుకుంటూ తిరగబడుతుంది. తెలంగాణ ప్రజలకు ఎంత కడుపు మండుతుందా లేదా? అయితే నిన్ను ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ రాష్ట్రం కంటే కూడా తెలంగాణ అనే మాట కలలో కూడా వినడానికి ఇష్టపడని చంద్రబాబు నాయుడు అంటే నీకు అంత ప్రేమ ఎందుకు? రేవంత్ రెడ్డికి తెలంగాణ కంటే కూడా చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ ఉప్పొంగిపోవడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ ఇది ఒక్కటి మాత్రమే. రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి నిద్రలో లేపి ఒక ప్రశ్న అడిగితే ఏంటిదది? నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కువ కోపమా, తెలంగాణ రాష్ట్రం అంటే ఎక్కువ కోపమా అని చంద్రబాబు నాయుడిని అడిగితే అతను ఏం చెప్తాడంటే నాకు తెలంగాణ రాష్ట్రం అంటేనే ఎక్కువ కోపం అని చెప్తాడు. ఈవెన్ దో తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న ద్వేషం అనేది ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి నిద్రలోంచి లేపి నీకు తెలంగాణ అంటే ఎక్కువ ఇష్టమా, చంద్రబాబు నాయుడు అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగితే నాకు చంద్రబాబు నాయుడు అంటేనే ఎక్కువ ఇష్టమని రేవంత్ రెడ్డి తడబడకుండా చెప్తాడు. మరి ఎందుకు ఇంత ఇష్టం రేవంత్ రెడ్డికి? తనని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన తెలంగాణ రాష్ట్రం కంటే కూడా తెలంగాణ రాష్ట్రం అంటేనే విద్వేషం జిమ్మే చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత ఇష్టం అనేది మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి రేవంత్ రెడ్డిలో ఒక మంచి లక్షణం ఉన్నది. అది అందరూ కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే పార్టీ మారిన వెంటనే ఆ పార్టీ తాలూకు నాయకుడిని ఎవరైనా తిడుతూ ఉంటారు. కానీ మన రేవంత్ రెడ్డి అట్లా కాదు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. అయినా కూడా ఇంకా చంద్రబాబు మీద ప్రేమ అనేది పోలే. ఆయనకి తిట్టట్లే. వాస్తవానికి ఆ నాయకుని తిట్టకపోవడం అనేది రాజకీయంగా మంచి సాంప్రదాయం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎదిగిన ప్రస్థానం చూస్తే రేవంత్ రెడ్డి గారు మీకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేసిర్రా, తెలంగాణ రాష్ట్రం ఎక్కువ చేసిందా అనే కోణంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఏంటిదంటే వాస్తవానికి నీ రాజకీయ ప్రస్థానం మొదలైంది బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. తర్వాత జెడ్పీటీసీగా నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినావు, గెలిచినావు. తర్వాత ఎమ్మెల్సీగా కూడా నువ్వు ఇండిపెండెంట్గానే గెలిచినావు. గెలిచిన తర్వాత నువ్వు టీడీపీలోకి పోయినావు. టీడీపీలోకి పోయినాక మహా అయితే నీకు ఏం ఒరిగింది? మహా అయితే టీడీపీ తరపున ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యే టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు. అంతకంటే ఎక్కువనైతే నీకు చంద్రబాబు నాయుడు చేసింది అయితే ఏం లేదు కదా. తర్వాత ఇప్పుడు ఆ ఎమ్మెల్సీగా నీ సొంతంగానే ఎదిగినావు. నీ క్యాలిబర్తోనే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా నిలబడి నీ సొంత క్యాలిబర్తోనే ఎమ్మెల్సీగా గెలిచినావు. నీ సొంత క్యాలిబర్తో జెడ్పీటీసీ అయినావు. తర్వాత టీడీపీలోకి వచ్చినావు. టీడీపీలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రు. ఎందుకంటే నువ్వు సొంతంగానే ఎమ్మెల్సీగా గెలిచినావు కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అప్పుడు ఆల్రెడీ టీడీపీ డెత్ బెడ్ మీద ఉన్నది కాబట్టి దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం పెద్ద విషయమేం కాదు. అయిపోయింది. టీడీపీ సున్నా అయిపోయింది తెలంగాణలో. ఎందుకు సున్నా అయిందంటే చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉంటే టీడీపీ ఇట్లనే ఉంటే ప్రతిరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు చేస్తారని ముందే గ్రహించి కేసీఆర్ గారు తెలివితోటి చంద్రబాబుని టీడీపీని ఇక్కడి నుంచి తరిమి కొట్టిండు. అయిపోయింది. అయితే వాస్తవానికి మళ్ళీ వెనకొచ్చి మాట్లాడుకుంటే టీడీపీ తర్వాత నువ్వు కాంగ్రెస్లోకి పోయినావు. కాంగ్రెస్లోకి పోయి అందరూ సీనియర్లతో నిండిపోయిన పార్టీలో అత్యంత వేగంగా కేవలం 3 సంవత్సరాలలో చాలా ఫాస్ట్గా ఎదిగినావు. వాస్తవానికి అది కూడా నీ సొంత తెలివితోనే కదా. ఎమ్మెల్యేగా ఓడిపోతే నువ్వు పోయి ఎంపీగా నిలబడ్డావు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచినావు. కాంగ్రెస్ పార్టీలో పోయినాకనే గెలిచినావు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినావు. ఫాస్ట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఏకంగా టీపీసీసీ అయిపోయినావు. టీపీసీసీ నుండి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయినావు. ఇదంతా నీ సొంత క్యాలిబర్తోనే కదా. మహా అయితే చంద్రబాబు నాయుడు ఇస్తే ఏమైనా ఆర్థిక సాయం చేసి ఉండొచ్చు, ఇంకేదైనా సాయం చేసి ఉండొచ్చు. కానీ ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది మాత్రం నువ్వే.
అది నీ కరిష్మాతోనే తీసుకొచ్చినావు, దానిలో డౌటే లేదు. సీనియర్లు కుమ్ములాటలు తప్ప ఇంకో పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేని కాంగ్రెస్ పార్టీ, 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని సెక్రటేరియట్ దాకా తీసుకొచ్చిందంటే అది నీ క్యాలిబర్ తోటి నువ్వే తీసుకొచ్చినావు. అందుకే సీనియర్లందరినీ పక్కకు నూకి ముఖ్యమంత్రి పదవి నీ చేతిలో పెట్టింది అధిష్టానం. ఎందుకంటే నువ్వు అర్హునివి కాబట్టి. అదంతా నువ్వు సంపాదించుకున్నదే. ఇలా నీకు చంద్రబాబు నాయుడు చేసింది ఏమున్నది? ఏం చేసిండు చంద్రబాబు నాయుడు? ఏదో కొద్దిగా ఆర్థిక సాయం చేసి ఉండొచ్చు, లేకపోతే రాజకీయంగా కొంచెం సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ నువ్వు టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పుడైనా, నువ్వు టీడీపీలో ఉన్నప్పుడైనా, నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడైనా నిన్ను ఎమ్మెల్సీగా గెలిపించింది తెలంగాణ రాష్ట్రం. తర్వాత నువ్వు టీడీపీలో వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించింది తెలంగాణ రాష్ట్రం. అది మారిన తర్వాత నిన్ను ఎంపీగా గెలిపించింది తెలంగాణ రాష్ట్రం. తర్వాత నిన్ను టీపీసీసీ కావడానికి పునాది వేసింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నిన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది కూడా తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు నువ్వు ఎవరికి ఎక్కువ రుణపడి ఉండాలి? నువ్వు ఉద్యమం చేయకపోయినా, ఒక్కరోజు జై తెలంగాణ అనకపోయినా, ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టినా, తెలంగాణ అంటే నీకు నచ్చకపోయినా, నిన్ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేసి సింహాసనం వేసి నిన్ను రాజు స్థానంలో కూర్చోబెట్టింది తెలంగాణ. కానీ నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు నీ గురుభక్తితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి స్థాయిని తక్కువ చేస్తున్నావు. నిన్ను కూర్చోబెట్టింది ముఖ్యమంత్రి స్థానంలో మాత్రమే కాదు, 4.5 కోట్ల మంది ఆత్మ గౌరవాన్ని కాపాడే ఒక అత్యున్నతమైన స్థానంలో తెలంగాణ ప్రజలు నిన్ను కూర్చోబెట్టిరు. నిన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సలాంలు కొట్టేందుకో, గులాంగిరి చేసేందుకో కాదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంతనో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం కూడా అదే. మీ చంద్రబాబు నీకు ఒకప్పుడు గురువు కావచ్చు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రే, నువ్వు కూడా ముఖ్యమంత్రివే. నువ్వు ఆయన స్థాయికి ఎదిగినవు. ఇక్కడ గురు శిష్యులు ఎవ్వలేరు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, నువ్వు కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఆయనకి నువ్వు ఇప్పుడు సలాం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు నీ గురువు కాదు, నువ్వు ఇప్పుడు శిష్యునివి కాదు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి. 4.5 కోట్ల మంది ఆత్మ గౌరవ ప్రతీక నువ్వు. అలాంటి నువ్వు ఏదో నీ గురుభక్తితోనో ఇంకా దేంతోనో చంద్రబాబు నాయుడు గారికి గులాంగిరి చేస్తుంటే, ఆయనకు సలాంలు కొడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండె మండిపోతా ఉంది, గుండె రగిలిపోతా ఉంది. సరే, నీ గురుభక్తి ఉంటే నువ్వు పూజలు చేసుకో, ఆయనకు గుడి కట్టించుకో, ఇంకేమైనా చేసుకో. కానీ నీ గురుభక్తి కోసం, చంద్రబాబు మీదున్న నీకున్న ప్రేమ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం అస్సలే ఒప్పుకోదు. సరే, మీరిద్దరూ ఒకరికొకరు మంచి సంబంధం ఉన్నది అనుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లయితే నీ స్నేహాన్ని అడ్డం పెట్టుకొని, మీ మధ్యలో ఉన్న అనుబంధాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ నీళ్ళని ఎత్తుకోబోయే ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఎట్లయితే చేస్తున్నాడో, మరి అదే విధంగా అదే అభిమానాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఆంధ్ర నుంచి తెలంగాణకి ఏమైనా తీసుకురాగలుగుతావా? నీకంత దమ్మున్నదా? గుప్పెడు మట్టి కూడా నేను చంద్రబాబు నాయుడు ముట్టుకొనిస్తాడు ఆంధ్రప్రదేశ్లో. కానీ మరి నువ్వు తెలంగాణ నీళ్లను ముందుండి మరి ఎందుకు పంపిస్తున్నావు? ఎత్తుకపోతా అంటే నువ్వెందుకు ఆపుతలేవు? చెప్పు బరాబర్. అప్పుడు నువ్వు మాకు గురువు అయితే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని. మీరు నన్ను కేవలం ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు, లేకపోతే పార్టీలో పదవులు ఇచ్చుండొచ్చు, కానీ నా తెలంగాణ రాష్ట్రం నన్ను ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినోడు నా గురువైనా, ఆ గురువుకి జేజం అయినా సరే, నా రాష్ట్రం జోలికొస్తే తరిమి కొడతా అని చెప్పి నువ్వు మన నీళ్ళని ఎందుకు ఆపుతలేవు? నువ్వు తలుచుకుంటే, నువ్వు అడ్డం పండుకుంటే చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర నీళ్ళని ఒక్క చుక్క కూడా తీసుకోవలేడు. నువ్వు తలుచుకో. నువ్వు కేసీఆర్నే ఓడగొట్టి అధికారంలోకి వచ్చిన నువ్వు చంద్రబాబు నాయుడు ఆపడం నీకు ఒక లెక్కన? చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి తరిమి కొట్టిన కేసీఆర్ మీదనే గెలిచొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు నువ్వు. అలాంటి నీకు చంద్రబాబు నాయుడు మన నీళ్ళను ఎత్తుకెళ్లకుండా ఆపడం నీకు కష్టమా? నువ్వు తలుచుకుంటే నీతోని కాదా? అది అవుతుంది. కానీ కేవలం గురుభక్తి కోసం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే నువ్వు అన్యాయం చేస్తా ఉన్నావు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నువ్వు ఉద్యమం చేయలేదు కాబట్టి, నువ్వు ఉద్యమంలో లేవు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ గొప్పతనం ఏందో నీకు అర్థం కాకపోవచ్చు. ఈ రాష్ట్రం కోసం జరిగిన కొట్లాటనే నీళ్ళ కోసం.
ఈ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిందే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. అలాంటిది నువ్వేదో గురుభక్తి కోసం, లేకపోతే చంద్రబాబు మీద ప్రేమ కోసం మన నీళ్ళని ఎత్తుకపోతంటే కూడా చూస్తా కూర్చుంటా, నేను పట్టించుకోను, నేను మాట్లాడా అని గనక నువ్వు సైలెంట్గా ఉంటే మాత్రం తెలంగాణ ప్రజలకి తెలుసు ఏం చేయాలో. తెలంగాణ ప్రజలకి చాలా క్లారిటీ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలిగితే తెలంగాణ ప్రజల తిరుగుబాటు ఎట్లుంటుంది అనేది ఒక్కసారి మీ చంద్రబాబు నాయుడు మీ గురువు గారిని అడుగు, ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు జై తెలంగాణ అనడానికే, జై తెలంగాణ అనే పదాన్నే నిషేధించిన చోట తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి జై తెలంగాణ పదాన్ని ఎవరైతే నిషేధించారో వాళ్ళనే ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలది అనే విషయం నీ గురువు నీకు అర్థమయ్యేటట్టు పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకసారి అడిగి తెలుసుకో. అంతే తప్ప మా రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు, కొన్ని నచ్చినా నచ్చకపోయినా, నీ విధానాలు నీ మాటలు నచ్చినా నచ్చకపోయినా, నీది మా పార్టీ అయినా కాకపోయినా, నువ్వు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి తలెగరేసుకొనే ఉండాలి తప్ప ఎవ్వనికి తలంచొద్దు. అది నీ గురువుకైనా నీ జేజమ్మకైనా సరే. ఎందుకంటే నువ్వు వంచే తల నీ ఒక్కంది మాత్రమే కాదు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అరే నువ్వు రాజువయ్యా బాబు, తెలంగాణకి నువ్వే రాజువి. ఆంధ్రప్రదేశ్కి ఆయన రాజు కావచ్చు, ఇక్కడ తెలంగాణకి నువ్వే రాజువి. ఇప్పుడు ఆయన గురువు, నువ్వు శిష్యునివి కాదు, ఇద్దరు ఒకటే స్థానంలో ఉన్నారు. అయినా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఓటుకు నోటు కేసులో నిన్ను ఇరికిస్తాడని భయపడుతున్నావా? ఏం చేస్తాడు అంటే ఆయనకు కేంద్రంలో సరే బీజేపీ ఆయన చేతుల్లో ఉండొచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో నిన్ను ఇరికిస్తే ఆయన కూడా ఇరుక్కుంటాడు. ఎందుకంటే ఆ కేసులో ఇద్దరున్నారు కాబట్టి. అరే ఎన్నో పెద్ద పెద్ద విషయాలకే భయపడలే నువ్వు, కేసీఆర్కే భయపడకుండా వచ్చినావు నువ్వు, చంద్రబాబు నాయుడుకి ఎట్లా భయపడతావు? ఓటుకు నోటు కేసు గురించి ఒక్క భయం ఉండుంటే ఉండొచ్చు. లేదా చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో మంచి సపోర్ట్ ఉంది కాబట్టి నాకేమన్నా మంచి చేస్తాడేమో అని నువ్వు అనుకుంటుండొచ్చు. జరగని పని, అస్సలే జరగని పని. తెలంగాణకి మంచి జరిగే ఒక్క పని చంద్రబాబు నాయుడు కలలో కూడా చేయడు, కలలో కూడా. ఎందుకంటే తెలంగాణ అంటేనే చంద్రబాబుకు నచ్చదు. అసంటి చంద్రబాబు తెలంగాణకి ఏదో చేస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగని పని. ఉన్నయాన్ని గుంజుకోపోతాడు తప్ప తెలంగాణకు ఒక్కటి కూడా తీసుకురాడు. కేంద్రం సపోర్ట్ తోటి ఇంకేదో చేస్తాడని నువ్వు భయపడకు. నీ మీద కేసులు అయితే అదైతే ఇదైతే అని. ఓటుకు నోటు కేసు వల్లనే కదా నువ్వు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వచ్చినావు. అట్లాంటి నువ్వు కేసులకు ఎందుకు భయపడతావు? అవసరం లేదు. సో ఇప్పుడు కేసులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పోని నువ్వు అనుకుంటున్నావచ్చు ఏమని, రేపు మళ్ళీ నేను గెలుస్తానో గెలవనో కాబట్టి చంద్రబాబు పార్టీని మళ్ళీ తెలంగాణలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ ఓట్లను చీల్చి నేను గెలిచే ప్రయత్నం చేస్తా అని నువ్వు అనుకుంటున్నావచ్చు. కానీ తెలంగాణ ప్రజల గురించి నీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు, వాళ్ళు కొట్లాడిన వాళ్ళు, వాళ్ళ గురించి నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలే. నువ్వు టీడీపీని తెలంగాణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తే మొత్తం నిన్నే తరిమి కొడతారు తెలంగాణ ప్రజలు. ఆ విషయం నీకు అర్థమవుతలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలుసు టీడీపీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మొత్తం అంతా తెలుసు. అంతెందుకు, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే నువ్వు ఇలా ఏడుండేటోనివి, గదే టీడీపీలు ఉండేటోనివి. మళ్ళా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉండుంటే తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చుంటే, ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యి ఉండేటోడు, అప్పుడు నీకు ఆయన ఏ పదవి ఇచ్చేటోడువే? గింతగానం ప్రేమ చూపిస్తున్నావు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రమే లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఈ రాష్ట్రమే రాకపోయి ఉంటే, మళ్ళీ చంద్రబాబే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, నువ్వు అదే టీడీపీలో ఉండేటోనివి. అప్పుడు నీకు చంద్రబాబు నాయుడు మహా అంటే ఏం పదవి ఇచ్చేటోడు? ఏదో హోమ్ మినిస్టరో లేకపోతే ఏదో మంత్రి పదవి పడేసేటోడు, అంతే తప్ప నిన్ను ముఖ్యమంత్రిని చేసినోడా? ఇది ఒక్క చిన్న లాజిక్ ఆలోచనే. చంద్రబాబు నాయుడు పక్కకు జరిగి నిన్ను ముఖ్యమంత్రిని చేసి ఉండేటోడా అనేది ఒక్క ఆలోచన చేయి, అంతే. అది కలలో కూడా జరగని పని కదా. మరి నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఎవరు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది? కేసీఆర్ వల్ల వచ్చింది. కేసీఆర్ లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోనివా? నీ జీవిత కాలంలో జరిగేదేనా? గసొంటి మనిషి సావులు కోరుకుంటున్నావు నువ్వు. ఎవరైతే తెలంగాణ మీద విషం జిమ్మిండో, ఎవరైతే తెలంగాణ రాష్ట్రం రావద్దని ప్రతి క్షణం కుట్రలు చేసిండో, ఆయన మీద ప్రేమతోని
ఎవరి వల్లనైతే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవో ఆయన మీద నువ్వు విషం చిమ్ముతున్నావు అంటే ఇక నీకు ఏం చెప్తే అర్థమవుతుంది, ఎట్లా చెప్తే అర్థమవుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు అయినా వాళ్ళ తాత అయినా వాళ్ళ ముత్తాతల మీద అయినా నీకు ఎంత ప్రేమైనా ఉంటే ఉండని, కాదనం, ఎందుకంటే అది నీ వ్యక్తిగత విషయం. కానీ నీ ప్రేమ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలిగితే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, అందులో డౌటే లేదు.